వెల్కమ్ టు 3D టీవీ న్యూస్ ఛానల్. హిందూ బంధువులకు అతిపెద్ద పండుగ శ్రీరామనవమి. మరి ఆ శ్రీరామనవమి యొక్క ప్రాధాన్యతను తెలపడానికి పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక పౌరహౌస్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ గురుగారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ముందుగా గోదావరికని పట్టణ ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ కూడా నవమి శుభాకాంక్షలు. రామో విగ్రహాన్ ధర్మ అంటే మారీచుడు రావణాసురుడితోని విషయం చెప్పాడు. రాముడిని చూస్తేనే ధర్మం గుర్తొస్తుందట. అంటే రాముని రూపమే ధర్మానికి ప్రతీక అయినటువంటి వాడు రాముడు. ఈ పరాభవ సంవత్సరానికి కొంచెం ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే ఉపనయన సంస్కారం అనేది శ్రీరామచంద్రునిది ఈ సంవత్సరంలోనే జరిగింది. విశేషం ఏంటంటే పంచమి నాడు అంటే ఇవాళ సప్తమి, మొన్న పంచమి నాడు సోమవారం పరాభవనామ సంవత్సర చైత్రమాస శుక్లపక్ష పంచమి రోజు ఆ శ్రీరామచంద్రునికి ఉపనయన సంస్కారం జరిగిన రోజు. అంటే మారీచుడు రాక్షసుడు, శత్రువులకే ఆయన రూపాన్ని చూస్తే ధర్మం గుర్తు వస్తుంది, అంత గొప్పవాడు. మనము ఈరోజు చెప్తుంటాం ప్రజాస్వామ్యము అని. శ్రీరాముని పరిపాలన ఉన్న ప్రజాస్వామ్యం ఎక్కడ లేదు. ఆయనకు ప్రజల మాటకై భార్యను కూడా అడవులకు పంపాడు. అంటే ఆయన ఎంత ప్రజాస్వామ్యాన్ని పాటించాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఆయన జీవితం మొత్తం ప్రజలకే అంకితం. ఆయన పరిపాలన ధర్మంగా పరిపాలించడమే ఆయనే చేసిన కృషి. అందుకే కణవ వాళ్ళందరూ పుట్టుకతోనే దేవతలైతే ఒక మనిషి దేవునిగా మారినవాడు శ్రీరామచంద్రుడు. ఆయన పుట్టింది మానవ రూపంలో పెట్టి భగవంతుడు అయిన శ్రీరామచంద్రమూర్తి. ఆ శ్రీరామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి పునర్వసు అభిజిత్ లగ్నం నందు, అంటే మధ్యాహ్న కాలం లోపల. అభిజిత్ లగ్నం అంటే సూర్యోదయం నుంచి 4వ లగ్నాన్ని అభిజిత్ అంటారు. ఆ 4వ లగ్నం లోపల ఆ శ్రీరామచంద్రుడు జన్మించాడు. జన్మించి సీతను వివాహం ఆడాడు. అంటే ఏక పత్ని వ్రతుడు, అంటే ఒక్క భార్యను వివాహం ఆడినవాడు. అంటే ఇంకనో స్త్రీని ఆలోచనలు కూడా లేనివాడు. ధర్మం అంటే మనము పరాయి స్త్రీని చూసినప్పుడు శ్రీరామచంద్రుడికి ఎటువంటి కోరిక కూడా కలవకపోవు. అంటే ఆయన ధర్మానికి ప్రతీక అని ఎందుకు చెప్తున్నా అంటే, ఏకపత్ని వ్రతుడు అంటే ఎందరో ఒకళ్ళని వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఆలోచన అనేది కూడా లేకుండా ఉండడం అనేది గొప్పతనం, ధర్మానికి ప్రతీక. ప్రజలను ధర్మంతో పరిపాలించిన వ్యక్తి. అందుకే వివాహం లోపల, కళ్యాణంలో ఎవరిని చూసినా సీతారామచంద్రులు అంటారు. అంటే వాళ్ళిద్దరూ ప్రతీక సీతారామచంద్రులు అనేది వివాహానికి. అటువంటి వివాహ మహోత్సవము ఈ యొక్క చైత్రమాసంలో శుక్లపక్షం లోపల నవమి రోజు జరపబడుతుంది. అది మన శివాలయంలో జరగడం ఇంకొక విశేషం. ఎందుకంటే శివ ధనస్సును విరిచినప్పుడు శివుడు ప్రత్యక్షమైనాడు. ఆయన సన్నిధిలోనే సీతారాముల వివాహం జరిగింది ప్రత్యక్షంగా. అటువంటిది సీతారాముల కళ్యాణము ఈ శుక్రవారం రోజున చైత్రమాసంలో శుక్లపక్షం లోపల నవమి రోజు మన దేవాలయం జరగబడుతుంది. ఆ యొక్క సీతారామచంద్రుల యొక్క వివాహానికి అందరూ కూడా హాజరై, ఎందుకంటే చెప్తున్నానంటే సహదశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం నరకలోక నిబ్దత్వం. ఒక అమ్మాయిని కన్యాదానం చేసినట్టయితే అంటే 21 తరాల వాళ్ళు కూడా నరకం లోపల నివసించకుండా స్వర్గలోకానికి వెళ్తారని శాస్త్రం చెప్తుంది. అటువంటిది సాక్షాత్తు అమ్మవారు. అంటే
అందరి రూపాలకు ఆమె ప్రతీక. అటువంటి అమ్మవారినే కన్యాదానం చేసే యొక్క భాగ్యం మనకు కలిగినట్టయితే మన వంశానికి 21 తరాలు కాదు, మన వంశమే నరకంలో ఉండే అవకాశం లేకుండా ఉంటుంది. అటువంటి అవకాశం మనకు కలగడం చాలా విశేషం. ఈ యొక్క శుభ సమయం లోపల చైత్ర శుద్ధ నవమి రోజు అందరూ ఒక విషయం ఏంటంటే సీతారాముల కళ్యాణం లోపల అన్నిటికంటే ముఖ్యము బెల్లంతో చేసిన పానకం. స్వామి వారికి బెల్లంతో చేసిన పానకమును తీర్థంగా సేవించాలి. అందులో మిరియాలు వేసే శుద్ధ నవమి రోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, అంటే మనకు ఈ చైత్ర శుద్ధ పాఠ్యమి అంటే ఉగాది నుంచి ఈ శ్రీరాముని నవరాత్రాలు మొదలుకొని నవమి వరకు తెల్లవారి పట్టాభిషేకము, సీతారామ కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతుంటాయి. అందరూ కూడా భక్తజనులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క సాక్షాత్ భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రులు కాగలని కోరుకుంటున్నాం. మరొకసారి తెలుగు ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు 3D ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ గురువు గారు.